ఒక పేద ఊరిలో ఒక చిన్న కాకి నివసిస్తూ ఉండేది. ఆ కాకి ఏదో బ్రతకటానికి కదా అన్నట్టుగా ఏదైనా కొంచెం ఆహారం దొరికినా కానీ తృప్తిపడి తినేది. ఇక ఆ ఊరిలో ఎంత వెతికినా ఆ కాకికి ఆహారం దొరకటం లేదు. ఇక ఇక్కడే ఉంటే నేను ఇంకొన్నాళ్ళకి కనుమరుగైపోతాను. నేను వేరే ఏదైనా ఊరు చూసుకొని వెళ్ళాలి అని అనుకుంది. అది వేరొక ఊరికి వెళ్ళింది. అది చాలా సంపన్నమైన ఊరు. అందరూ ధనికుల్లాగా కనపడుతున్నారు ఆ కాకికి. ఆహా! కొంచెమైనా నాకు ఆహారం దొరుకుతుందిలే అనుకుంది. ఆ ఊరిలో కాకికి సరిపడా ఆహారం కడుపు నిండిపోయేంత వరకు దొరుకుతూనే ఉంది. అలా ప్రతిరోజు కడుపు నిండిందాకా తింటూనే ఉంటుంది ఆ కాకి. అలా తిని 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 ఆ కాకి బాగా లావెక్కింది. అంతకుముందు సన్నగా బకపీసులాగా ఉండే కాకి బాగా ఆహారం తిని బలిసింది. అంటే బాగా లావెక్కిపోయిందన్నమాట ఈ కాకి. ఇక ఆ కాకి తిన్న తర్వాత సరదాగా అలాగా బీచ్ వైపు వెళ్తూ ఉండేది. ఆ బీచ్కి వెళ్ళి రోజు కొన్ని హంసలను చూస్తూ ఉంటుంది. ఆ హంసలు ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి దానికి. ఇక వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంది ఆ కాకి. ఆ హంసలను చూస్తుంటే ఆ కాకికి ఎంతో ముచ్చటగా చాలా ముద్దుగా అనిపించింది. ఇక ఒకరోజు తెగించి వాటి ముందుకు వెళ్ళి, హంసమిత్రులారా, నాకు మీతోటి స్నేహం చేయాలని ఉంది. మీరు ఒప్పుకుంటారా అని అడిగింది కాకి. హంసలు నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అనేవి ఏమీ మాట్లాడకుండా, దానికేముంది మిత్రమా, మనం ఎంచక్కా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, దానికి నువ్వు అంతగా అడగాల అని హంసలు చాలా బాగా సమాధానం ఇచ్చాయి. ఆ సమాధానం విన్న కాకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక ప్రతిరోజు అక్కడికి వస్తుంది, హంసలతో కాసేపు ఆడుకుంటుంది. ఇక కాకి అనుకుంటుంది కాకి మనసులో, నేను చాలా బాగుంటాను కదా కదా ఈ హంసలు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయి, ఏముంది వాటి దగ్గర అంత ఇదిగా, నేనెందుకు వీటితో స్నేహం చేయాలి అని నేనే ముందుగా అడిగాను, వాళ్ళే ముందు నన్ను అడగాల్సింది, నేనే అనవసరంగా తొందరపడ్డాను అని ఆ లోపల అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ హంసలు మాత్రం ఎంతో అందంగా, ఎంతో విహారంగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఆ నీళ్ళల్లో. ఒకరోజు హంసలు అలా నదిలో తిరుగుతూ ఉండగా కాకికి ఏదోలా అనిపించి వాటి దగ్గరకు వచ్చి అడగాలి అని అనుకుంటుంది. అవి వెంటనే, ఏమిటి మిత్రమా ఇలా వచ్చావు అని అడిగింది ఒక హంస. అప్పుడు కాకి అంటుంది, ఏమి లేదులే మిత్రమా, నేను చాలా బలవంతుడిని, చాలా అందంగా కూడా ఉంటాను, నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను ముందుగా స్నేహం చేయాలి అని అంటే, ఏమో మిత్రమా, అది నీకే తెలియాలి అన్నది హంస. ఆ మాట విన్న కాకికి చాలా కోపం వచ్చింది. లేదు, నేను చాలా గొప్పవాడిని, చాలా బలవంతుడిని అనంది కాకి. అవునా అని వెటకారంగా మాట్లాడింది హంస. ఆ మాట వినేసరికి కాకి ఇంకా కోపం వచ్చి, అవును, మనిద్దరం పందెం వేసుకుందాం, ఎవరైతే ఎక్కువ దూరం ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతారో వాళ్ళే నిజమైన బలవంతులు అనంది. వద్దులే మిత్రమా, ఇప్పుడు పందాలు ఎందుకు, మనం బాగానే ఉన్నాం కదా అన్నది హంస. ఆ మాట వినిపించుకోకుండా, లేదు, మనం పందెం వేసుకోవాల్సిందే, మన బలాబలాలు ఏంటో చూసుకోవాల్సిందే, నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా హైట్ ఎగరగలుగుతాను, చాలా దూరం ఎగరగలుగుతాను, నువ్వు నాతో ఎగరగలవా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది ఆ కాకి. ఎందుకు మిత్రమా, ఇప్పుడు అంత పనే ఉంది అని అంటే, లేదు, ఓడిపోతావని భయమా నీకు, నాతో ఓడిపోతావనేలే నువ్వు రానంటుంది అని అన్నది కాకి. హంస, నేను ఓడిపోతానా, సరేరా చూద్దాం, పందెం వేసుకుందాం, ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఎవరు బలం ఎంతదో అని చెప్పేసి పందెం మొదలుపెట్టాయి. ఇక కాకి పైకి పైకి ఎగురుతుంది, హంసేమో కొంచెం హైట్లో ఎగిరి ముందుకు వెళ్తుంటే కాకి మాత్రం చాలా పొగరుగా పైకి పైకి వెళ్తుంది. హంస, మిత్రమా, అంత పైకి ఎందుకు, కిందకి రా అనంది. ఆ మాట విన్న కాకి ఇంకా పైకి పైకి ఎగిరింది. ఎంత పైకంటే చాలా ఆకాశం తగిలిద్దేమో అన్నంత పైకి ఎగురుతూ ఉంది. పైన ఎండవేడి ఎక్కువగా ఉంటుంది,
కొంచెం కిందికి రా మిత్రమా అన్నా కానీ నేను ఎండ దెబ్బకు దడుస్తానా అంటూ ఇంకా పైకి పైకి ఎగిరింది ఆ కాకి. పైకి పైకి ఎగిరే కొద్దీ ఎండ వేడి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. కిందకు చూస్తే చుట్టూ సముద్రాలే కనపడుతున్నాయి ఆ కాకి. ఇక బాగా నీరసించిపోయింది. ఇక నేను ఎగరలేను అనుకుంటా. ఈ ఎండ కూడా వేడిగా అనిపిస్తుంది నాకు. ఇక నాకు బాగా నీరసం వచ్చేస్తుంది నేను లోపల అనుకుంటూ అక్కడి నుంచి కళ్ళు తిరిగి జారి కింద పడిపోతుండగా హంస ఒక్కసారిగా వచ్చి దానిని రెక్కలపైన కూర్చోబెట్టుకొని చిన్నగా ఒడ్డుకు తీసుకెళ్తుంది. ఒడ్డుకు తీసుకెళ్ళాక కాకి అవమానంతో తలదించుకుంటుంది. హంస మాత్రం, చూసావా మిత్రమా, నేను వద్దు అనే కొంది కూడా నువ్వు పందెమే కావాలి అన్నావు. నువ్వు ఒకటి తెలుసుకో, ఎదుటివారి బలాబలాలు తెలుసుకోకుండా అనవసరంగా పందానికి దిగకు. గాడిద బలిస్తే గుర్రం అవుతుందా? గాడిద గాడిదే, గుర్రం గుర్రమే. గుర్రం తీసినంత పరుగు గాడిద తీయగలదా? అందుకని ఎదుటివారి బలాలను తెలుసుకొని మాత్రమే పందాల్లోకి దిగాలి. పిల్లలు, మీకు ఈ కథ బాగా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.